బంగారం తాకట్టు పేరుతో మోసం, ఎస్పీకి మహిళ ఫిర్యాదు. బంగారం అమ్మేశానంటూ బెదిరింపులు, న్యాయం చేయాలని ఎస్పీని ఆశ్రయించిన మహిళ. పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ప్రకాష్ నగర్కు చెందిన లక్ష్మి అనే మహిళ జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ఫిర్యాదు చేశారు. తాను ప్రకాష్ నగర్కు చెందిన సాగి భారతి వద్ద బంగారం తాకట్టు పెట్టి నగదు తీసుకున్నానని, అనంతరం మొత్తం డబ్బు తిరిగి చెల్లించి బంగారం తీసుకోవడానికి వెళ్ళగా నీ బంగారం అమ్మేశాను, నీకు చేతనైతే చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందని ఆరోపించారు. అంతేకాకుండా నాకు రాజకీయ నాయకులు, పలుకుబడి ఉన్నవారు తెలుసు, అవసరమైతే కొందరు వ్యక్తులను నీపైకి పంపిస్తాను, నీ పిల్లల కాపురాలు కూడా చెడగొడతాను అంటూ బెదిరింపులకు పాల్పడిందని లక్ష్మి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం చేయాలని, బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆమె కోరారు. వాళ్ళ అమ్మ కూతురు ఇద్దరు వచ్చి ఇల్లు దోలాడుకొని బంగారం ఏం దొరికిద్దా, ఇంటి కాగితాలు ఏం దొరుకుతాయి, నైట్ 11 అప్పుడు వచ్చి ఇంట్లోకి కూడా వచ్చి దోలాడారు. అప్పుడు నేను ఇంట్లో లేని సారి అట్టుపిండి వేసుకుంటున్నాను హోటల్లో ఉండి, ఇట్లా వచ్చి బెదిరించి హోటల్ కాడికి కూడా వచ్చి నన్ను కొట్టారు సార్. వాళ్ళ అమ్మ వచ్చి భారతి గారు వచ్చి నన్ను దెబ్బ కొట్టారు. మరి వాళ్ళ నా పిల్లల సంసారం తీసేస్తానంటుంది, నన్ను చంపేస్తానంటుంది. ఇల్లు రాపిపోయినా వేరే వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తాను, నాకు పొలం అవన్నీ రాపి అని అడుగుతుంది. మరి మేము రెక్కల కష్టం మీద బతికే వాళ్ళం, ఇలా నా పిల్లల సంసారం పోయేటట్టుంది, మేము ఎట్ట బతకాలి, ఎట్ట చేయాలి? మా వారికి బాగలేదు, నాకు బాగోట్లేదు, మరి మా పిల్లల సంసారం ఏంది సార్? మరి నాకు మీరే ఆధారు సార్, పోలీసులు అందరూ కలిసి నాకు న్యాయం చేయండి సార్. నా బంగారం నాకు ఇప్పేయండి సార్. పోలీసులు మిమ్మల్ని ఏడుకుంటున్నాను, లేకపోతే మేము ఏదోటి కళ్ళలో పిల్లలు ఏదోటి చేసుకొని సావాల్సి వచ్చింది సార్. ఇలా నా పిల్లల సంసారం పోయేటట్టుంది. ఆ బంగారం ఏమో నేను ఇయ్యనంటుంది సార్. మేమేం చెయ్యాలి? మా పిల్లల బంగారం బ్రాస్లెట్లు, చైన్లు, నల్ల పొసులు, కొలుసులు అన్నీ ఉన్నాయి సార్. మా పిల్లలకి నేను తీసుకొచ్చి అంకాడ పెట్టాని వాళ్ళు ఇవ్వనంటుంది. అదే అంటే వాళ్ళ అమ్మాయి ఎట్టంటే అట్ట తిడుతుంది. మేము పోలీసు వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం హైదరాబాద్ లో. అవసరమైతే అన్ని నుంచి నేను తీసుకొచ్చి కేసు పెట్టించి నేను లోపల దోపెట్టిస్తాను, లంచుతానా అని నన్ను తిట్టింది సార్. వాళ్ళ కూతురు కూడా, వాళ్ళ చిన్నమ్మాయి అంట రమ్య అంట, దరిద్రంగా తిట్టింది. నైట్ 1 గంట అప్పుడు వచ్చి ఒక ఆయన ఎవరో ప్రసాద్ అంట, ఆయన వచ్చి చండాలంగా తిట్టి 150 మందికి మందు పోపించి నిన్ను పూకు చింతపండు చేపిస్తాను సాయంత్రానికి ఇల్లు ఖాళీ చేపిపోతే అని తిట్టించింది సార్. ఆ రోజు కూడా మరి ఆడవాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు నన్ను. ఇట్లా నాకు న్యాయం చేయండి సార్. మరి నా బంగారం ఇప్పియండి, నా బిడ్డల సంసారం నిలబెట్టండి. మిమ్మల్ని నమ్ముకొని మీ పోలీస్ స్టేషన్ కాడికి నేను వచ్చాను, మీడియా వాళ్ళ ముందు మాట్లాడుతున్నాను సార్. నాకు న్యాయం చెయ్యండి.